విశాఖలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లో ఓటర్లు బారులు తీరారు. ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ సమయానికి క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. ఉత్తరాంధ్ర పరిధిలోని 6 జిల్లాల్లో పట్టభద్రులంతా ఓటు వేసేందుకు వీలుగా 331 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6 జిల్లాల పరిధిలో 27 పోలింగ్ స్టేషన్లను సున్నితమైన కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. ఆయా కేంద్రాల వద్ద మరింత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు 2038 మంది సిబ్బందిని 1119 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. ఇదే అంశంపై విశాఖ నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. కు సంబంధించి స్థానానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు అయితే బారులు తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి చూసుకుంటే ఏదైతే సుమారుగా అనకాపల్లి జిల్లా, విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలతోనే పాటు ఉన్న 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించినటువంటి ఎలక్షన్ పోలింగ్ అయితే ఇప్పటికే స్టార్ట్ అయింది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా చూసుకుంటే సుమారుగా ఉదయం 8 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అలాగే సాయంత్రం 6 గంటల వరకు సుమారుగా 4 గంటల వరకు ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి ఏర్పాట్లు అయితే అధికారులు అయితే అన్ని రకాలుగా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సుమారుగా 6 జిల్లాల పరిధిలో సుమారుగా 331 కేంద్రాలకు సంబంధించి ఏవైతే కేంద్రాలని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే 4482 మందితో జిల్లాలో జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో పోలీసుల తాలూకా బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే చాలా పోటాపోటీగా ఉదయం నుంచి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే పద్ధతిలో ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే బారులు తీరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సుమారుగా మధ్యాహ్నం 12 అవుతున్నటువంటి పరిస్థితిలో కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే అన్ని అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర పరిధులకు సంబంధించి 6 జిల్లాల్లో పట్టభద్రులకు సంబంధించిన ఎలక్షన్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే సుమారుగా 331 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో అయింది. అలాగే 2,89,214 సంబంధించిన ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సుమారుగా దాంట్లో చూసుకుంటే కనుక 1,82,147 పురుషులు, అలానే ఏదైతే 1,07,029 మంది మహిళలు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే జిల్లా స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే వచ్చిన పరిస్థితి చూడొచ్చు. అలాగే 1,119 బ్యాలెట్ బాక్స్ అయితే వినియోగించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. సుమారుగా మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఉత్తరాంధ్రకు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా వాడివేడిగా జరుగుతుందని చెప్పాలి. ఏదైతే సుమారుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు తమ స్థానాలకు సంబంధించినటువంటి విఐపీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించేందుకు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకైతే అన్ని స్థాయిలోనూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. సుమారుగా ఇప్పటికే 11.11% అయితే పూర్తి స్థాయిలో ఓటింగ్ కూడా పూర్తయినటువంటి పరిస్థితుల్లో అయితే ఇక్కడ అధికారులు అయితే తెలపడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉదయం నుంచి 8 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర ఏదైతే ఉన్నారో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సుమారుగా 1 గంట ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అయితే ఇక్కడ బారులు తీరినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామెన్ రుద్రతో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్.